ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నియమించబడ్డ కానిస్టేబుళ్లతో మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్నారని అన్నారు. ఈ మేరకు కానిస్టేబుళ్లకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారని కానిస్టేబుళ్లకు సూచించారు. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రజల రక్షణ మన బాధ్యత అని, వారి హక్కులను ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. ఈ జిల్లా వాసులందరూ కూడా ఎంతో కష్టపడి పోటీలో పాల్గొని ఎగ్జామ్ రాసి కష్టపడి ఉద్యోగం సాధించారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీరందరూ వివిధ పీటీసీలు బెస్ట్ పర్సన్ అంటే మీరు ఎంతో మంది కష్టపడి ఎంతో మంది పోటీలో పాల్గొంటే మీరు వచ్చిన ప్రోడక్ట్ మీరందరూ. మీరు ఇప్పుడు ఈ జిల్లా పోలీసులో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రేపు నుంచి మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఉన్నట్టు దాకా సివిలియన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు వివిధ రకాల డ్యూటీలు ఉంటాయి. ఏఆర్ కానీ సివిల్ కానీ, తర్వాత ఉమెన్ పీసీలు అయ్యారు, తర్వాత ఉమెన్ పీసీలు సివిల్, వీళ్ళందరూ కూడా ఏ డ్యూటీ వచ్చినా కూడా డిసిప్లైన్గా పనిచేయాలని, మంచిగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచిగా పేరు తీసేవాళ్ళు కోరుతున్నాను. తర్వాత మీరందరూ కూడా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ ఈ జిల్లా రెస్క్యూ చేసి ప్రమాదాల నుంచి బయటపడేసి ఏ ప్రమాదాలైనా కొట్లాడైనా ఎక్కడైనా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా మనం ముందుండి ఎక్కడ కూడా మనం ఎరిగిపోకుండా ముందుండి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని అందరూ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మీ అందరు కూడా ఇప్పుడు మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాము. అవి తీసుకొని వెళ్ళిపోయి మీరు మళ్ళీ 30వ తారీఖు మార్నింగ్ 10 గంటలకు వస్తే మీ అందరూ కూడా డ్యూటీలు ఇవ్వడం జరుగుతుంది.